చంద్రగ్రహణ వేళ దేశవ్యాప్తంగా దేవాలయాలు మూసివేస్తుంటే ఇక్కడ మాత్రం ఈ ఆలయం తెరిచే ఉంచారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారంలో భాగంగా గ్రహణ సమయంలో పాదకాయ క్షేత్రంలోని ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాలు తెరిచే ఉంటాయని పండితులు తెలిపారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని, రాష్ట్రంలో శ్రీకాళహస్తితో పాటు ఈ క్షేత్రం మాత్రమే తెరిచి ఉంటుందని ఈవో తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు మూసేస్తుంటే ఒక్క శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు అటు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పాదగి క్షేత్రం మాత్రం మీరు అసలు ఎందుకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది, అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణానికి ప్రభావం ఈ ఆలయంపై ఎందుకు పడదన్న అంశంపై మనతో తెలుసుకోవడానికి ఆలయ ప్రధాన అర్చకులు మొత్తం అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఎందుకు పాదగి యొక్క క్షేత్రం విశిష్టత ఏంటి, గ్రహణం రోజున ఎందుకు తెరిచింటారు ఈ ఆలయాలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం, పాదగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయా క్షేత్రము. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వయంభూగా వెలిసి ఉన్నారు. గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపణ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. అయితే ప్రతి ఆలయాలు కూడా గ్రహణ కాలమందు అన్నీ కూడా మూసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పిఠాపురము, శ్రీకాళహస్తి ఆలయాలు మాత్రం తెరిచి ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పాదగయా క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయాల్లో అన్ని దేవతలను కూడా గ్రహణ కాలమందు తెరిచి ఉంచడం జరుగుతోంది. అయితే ఏమిటయ్యా అంటే, ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచార సాంప్రదాయం అనుసరించి మాత్రం వివరంగా చేస్తూ ఉన్నాము. ఏ ఆలయం అయినప్పటికీ కూడా ఆచార సాంప్రదాయాలు చాలా ప్రధానము. ఇక్కడ పూర్వం నుంచి కూడా తెరిచి ఉంచడము, ఆ గ్రహణ కాలంలో స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ చాలా విశేషము. అందుచేత ఈ గ్రహణ కాలమందు స్వామివారి ఆలయాలన్నింటికీ కూడా పట్టు స్నానం చేయించడము, గ్రహణానంతరము కూడా విడుపు స్నానం చేయించి సంప్రోక్షణ చేయడము, అదేవిధంగా గ్రహణకాలం అంతా కూడా ఆలయాలన్నీ కూడా తెరిచి ఉంచడము, భక్తుల సౌకర్యార్థము భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ జపాలు చేసుకోవడము, స్నానం చేయడము, అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా దాన ధర్మాలు చేయడం చాలా విశేషం. గ్రహణం రోజున భక్తులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా అనుసరించాలి? అయితే గ్రహణ కాలమందు ఏ నక్షత్రానికైతే గ్రహణం పడుతుందో ఆ నక్షత్ర జాతకులు గ్రహణాన్ని చూడకూడదు. అయితే కేతుగ్రస్త చంద్రగ్రహణం రోజున పుబ్బా నక్షత్రం అంటే పూర్వఫల నక్షత్ర జాతకులకి ఈ యొక్క గ్రహణం ఉంది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు గ్రహణం ప్రారంభం నుంచి గ్రహణం అయ్యేంత వరకు కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు చూడకూడదు. ఈ గ్రహణానంతరము కూడా ఈ యొక్క జాతకులు గ్రహణ శాంతి చేసుకున్నట్లయితే వారికి ఆయురోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పబడింది. ఇంకా సామాన్య భక్తులు ఎటువంటి నియమాలు పాటించారు? సామాన్య భక్తులు ఈ గ్రహణ కాలమందు ఇటువంటి ఆలయానికి రావడం జరుగుతుంది. వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఈ గయాక్షేత్రంలో స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ జపాలు చేసుకోవడం అని చాలా విశేషం. ఇది పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని గ్రహణం అయ్యేంత వరకు ఇక్కడికి జపాలు చేసుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం సందర్భంగా పాదగి క్షేత్రంలో భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారో తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి సార్, అసలు రేపు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో గత ఆచారం ప్రకారం గ్రహణ కాలంలో ఆలయం అనేది ఎప్పుడు తెరిచి ఉంచడం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అదేవిధంగా రేపు చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3:20 నుండి 6:48 వరకు గ్రహణ కాలంగా పండితులు గణనలు చేసుకున్నారు. ఆ కాలంలో ఆలయంలో విశేష అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. వాటన్నిటికీ కూడా పండితుల సూచనల మేరకు గత ఆచారం ప్రకారం ఆగమయుక్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహిస్తారా? గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు ఆచరించి తదనుగుణంగా సంప్రోషణాది కార్యక్రమం గ్రహణం అనంతరం సంప్రోషణ చేసి స్వామివారిని పునరంగా గత మనం నిత్య పూజలు ఎలా చేస్తున్నామో అన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. అది గ్రహణం సందర్భంగా పూర్వం నుంచి వచ్చిన ఆచార ప్రకారం కూడా ఆలయం తెరిచి ఉంచుతున్నామని చెప్తున్నారు. అలాగే గ్రహణం అనంతరం కూడా అదే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్తున్నారు స్వామివారికి. అలాగే గ్రహణ ప్రక్షోభంలో చాలామంది భక్తులకు దర్శించుకునే విధంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి అయితే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇది పూర్వకంగా తాజా పరిస్థితి. వీడియో బాబ్జీతో దుర్గారావు, HNTV, పిఠాపురం.